కొండలపై రోడ్లు వేసి అమాయకులపై అత్యాచారమా? పట్వాడ అడిగితే చెట్లకు మానవులు కట్టి చర్మాలు తీయిస్తారా? మర్మస్థానాల్లో కారాలు కొట్టి హింసిస్తారా? ఎంతటి పైశాచిక కృత్యం! ఎవరిచ్చాడు దొరలకి హక్కు? తమ గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి గడ్డ దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానికి అర్థం చేసి తిరగకపోతే మన్యానికి బ్రతికే లేదు. అదే బానిస విముక్తి, స్వాతంత్ర స్వశక్తి. బానిసగా నిత్యం చస్తూ బ్రతికే కంటే వీరుడిగా పోరాడి చావడమే ముక్తి. పడాలు, మల్లు, గడ్డం, అశేష మన్యం, అసహాయ గురులారా, కరిపై వినిపించే పదవ సింగములారా, కదలండి కదలానికి, పదండి వీరులారా, విజయం అన్నదే. తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా. తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా. నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు. నింగి నీకు హద్దురా, నింగి నీకు హద్దురా. తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఎవడు వాడు ఎచటి వాడు, ఎవడు వాడు ఎచటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. కొండబలం కండబలం కబలించే దుండగీడు. మానదనం ప్రాణదనం దోచుకునే దొంగవాడు. ఎవడు వాడు ఎచటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. తరిమి తరిమి కొట్టరా, తగిన శాంతి చేయరా. తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ దేశం ఈ రాజ్యం, ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి, నాదే అని చాటించి. ప్రతి మనిషి తొడలు కొట్టి, శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదులు పెట్టి, తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి. వందే మాతరం, వందే మాతరం. తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. అరుగో సింగన్న చెప్పిన కవర్లు హైటర్లు వాళ్ళే ఉంటారు. వన్యము సంపదను తెగబెట్టి కైపెట్టి ఎలా నడిచి వస్తున్నారో చూడండి. పడాలు, మల్లు, మీరు ఆ తెల్ల బస్సులను చంపండి. వాళ్ళు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ సైన్యంలో ముసలం పుడుతుంది. వినయదల, గండం, అదిగో మీరు ఆ పడ్డ చాటున్న పొదలపై మాట వేసి కాల్చండి. వాళ్ళు తిరుగుముఖం పట్టే దారిలో నేను అమృత వర్షంతో కూర్చివేస్తాను. ఓ తెల్ల కిరాతకులారా, మానవ రూప రాక్షసులారా, మోసంతో సర్వ దేశాలను కబలించి రక్త రాసులతో కొనతూగుతున్నామని మీకు ఓ నరరాక్షసులారా, మీరెచ్చట నన్ను సరే, సముద్రాలు దాటి మీ లండన్ నగర వీధుల్లో తలదాచుకున్నా సరే, లేదా సముద్ర గర్భాంతరాల్లో శాంతి తీర్చుకున్నా సరే, ఈ సీతారామరాజు మిమ్మల్ని క్షమించడం సహించడు. ఏమిటి ఇది రోదర్ పాట్? రాజీకని రప్పించి మన ఫిరంగులతో మరణాయుధులతో స్వాగతం ఇస్తావా? రోదర్ పాట్, తుపాకీ చేతిలో ఉందని తుల్లిపడు. ఎవరురా బానిసలు? నిన్న మొన్నటి వరకు మా కాళ్ళకు వంగి వంగి సలాము పెట్టిన బానిసలురా మీరు. మేము పారవేసిన ఎగులు నిలుపుతున్న కుక్కలురా మీరు. ఏమిటి? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి సలాములు పెట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మొన్న పెట్టుకుని ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు పట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి మహారాజు దగ్గర జోరు పట్టి అడిగినప్పుడు ఎక్కడుంది రోజుల బ్రిటిష్ సామ్రాజ్యం? ఎక్కడుంది? ఇది నా దేశం, పవిత్ర భారతదేశం. ఇక్కడ మట్టి పవిత్రము, గాలి పవిత్రము, నీరు సర్వస్వము, పనులు పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా సరే ఈ పుణ్యభూమిలోనే పుడతాను. పుణ్యభూమి నా దేశం, నమో నమామి.
భారతదేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఏమిటి నాది రాజధికారమా? ఒరే రోజర్ఫార్, తిన్న ఇంటి వాసన లెక్క పెట్టి దొంగలా మీరు దేశం కాని దేశంలో అడుగుపెట్టి దేశాలను కొట్టే గజపంజతో దొంగలా మీరు. ఏమిటి కాల్చురా కాల్చు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉతికిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవుడే మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వేచ్ఛ మారుతం. చూడా అక్కడ కాదురా, ఎక్కడ కాల్చు. ఈ మట్టిలో మట్టినై, ఈ నీటిలో నీటినై, నా ప్రజల